మీరు చేసే మిస్టేక్ ఏందనేది కూడా నేను ఇప్పుడు చేస్తాను. దాన్ని మళ్ళీ ఎలా సరి చేయాలని కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ లోతు మన వైపునకు ఉంది, ఈ లోతు అటువైపునకు ఉంది. ఇందాకలా ఈ లోతు భాగం అటువైపునకు వచ్చినుండే, ఇప్పుడు ఈ లోతు మన వైపునకు వచ్చేసింది. ఇప్పుడు మనకు హ్యాండ్స్ 2 లెఫ్ట్ రైట్ విడివిడిగా రెడీ అయిపోయినాయి. పైనుంచి ఒక 1/2 ఇంచు తగ్గించాలి ఇక్కడ. ఇలా తగ్గించి బ్లౌజ్ పీస్‌లో ఉన్న క్లాత్ ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నా. ఒకవేళ బ్లౌజ్ పీస్‌లో క్లాత్ మన దగ్గర లేకపోతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో హ్యాండ్స్ చాలామంది తిరగమరగా స్టిచ్ చేస్తుంటారు. అంటే 2 హ్యాండ్స్ లెఫ్ట్ రైట్ విడివిడిగా రావు. 2 హ్యాండ్స్ ఒకటి వైపునకు వచ్చేసాయి. లెఫ్ట్ సైడ్ 2 హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. సో అట్లా రెడీ చేసిన ఆ హ్యాండ్ని మళ్ళీ మనం ఎలా సరి చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. అయితే ఇట్లాంటి పొరపాట్లు దాదాపు ఎక్కడ చేస్తామంటే లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసే దగ్గర మిస్టేక్ చేస్తుంటారు చాలామంది. సో అట్లా మిస్టేక్ చేసేటప్పుడు ఏం తెలియదు, మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు తెలుస్తుంది 2 హ్యాండ్స్ ఒకటే వైపునకు వచ్చేస్తాయి. సో దాన్ని మనం మళ్ళీ ఎలా సరి చేయాలో చూపిస్తాను. అయితే ఇక్కడ మీకు మరి 2 హ్యాండ్స్ ఒకే వైపునకు వచ్చేలాగా నేను కుట్టాలి కదా, రాంగ్ మీరు చేసే మిస్టేక్ ఏందనేది కూడా నేను ఇప్పుడు చేస్తాను. దాన్ని మళ్ళీ ఎలా సరి చేయాలని కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఇంటూ మార్క్ అనేది పెట్టుకుంటాం. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను మీకు, ఇట్లా ఇంటూ మార్క్ పెట్టుకోండి, కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అని చెప్పి. ఇట్లా ఇంటూ మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ ఏదైతే ఒరిజినల్ ఉంటుందో దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకుంటాం. చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఇట్లా పెట్టేసి దీన్ని కూడా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకొని కుడితే అప్పుడు మీకు ఈ లోతులు తీసుకున్న 2 భాగాలు కూడా పక్కన పక్కన వచ్చేసేది. ఇదిగోండి, దీని లోతు ఇక్కడ ఉంది, దీని లోతు ఇక్కడ ఉంది. సో ఇట్లా 2 పక్కన పక్కన వచ్చేలాగా పెట్టేసుకొని మీరు లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి రెడీ అవుతుంది, రైట్ హ్యాండ్ రైట్కి రెడీ అవుతుంది. ఇక్కడ మీరు చేసే మిస్టేక్ వల్ల 2 కూడా లెఫ్ట్కే వచ్చేస్తాయి. అది ఏందనేది చెప్తాను. ఇప్పుడు ఇట్లా లోతులు 2 పక్కన పక్కన వచ్చేలాగా పెట్టకుండా ఈ హ్యాండ్ ఇట్లా తిరిగేస్తారు, పొరపాటున తిరిగేస్తారు ఇట్లా. అప్పుడు ఏమవుతుంది, ఈ హ్యాండ్ ఇక్కడ లోతు ఇక్కడ ఉంది కదా, ఈ హ్యాండ్ లోతు ఇక్కడ ఉండదు, ఈ చివరనకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా పెట్టి కుట్టడం వల్ల మిస్టేక్ అయిపోతుంది మీకు. సరే, అట్లా కుట్టి మిస్టేక్ చేసినా దాన్ని ఎట్లా సరి చేయాలో చూపిస్తా. ఇప్పుడు నేను ఈ మిస్టేక్ లాగానే స్టిచ్చింగ్ చేసేస్తా. ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు మిస్టేక్ చేస్తున్నారు అనే దానికంటే ఆ మిస్టేక్ నేను కూడా చెయ్యాలి కదా. మిస్టేక్ చేసి దాన్ని మళ్ళీ ఎలా సరి చేయాలి అనేది నేను చూపించాలి మీకు. సో ఇప్పుడు నేను కూడా మిస్టేకే చేస్తున్నాను. 2 హ్యాండ్స్ ఒకే వైపు నాకు వచ్చేలాగా నేను కుడుతున్నా. ఇప్పుడు ఈ పద్ధతి అనేది కుట్టొద్దు ఎప్పుడు కూడా, బట్ అది ఎలా సరి చేయాలనేది చూపించాలంటే నేను కూడా ఇప్పుడు మిస్టేక్ అనేది చేయాలి ఇక్కడ. అందుకోసం ఇది నేను రాంగ్గా స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసిన. ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి చూడండి, 2 హ్యాండ్స్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా పెట్టేసిన. ఇట్లా పెట్టినప్పుడు ఈ లోతు తీసుకున్న భాగం ఏదైతే మన వైపునకు ఉందో ఈ హ్యాండ్ లోతు తీసుకున్న భాగం కూడా మన వైపునకు ఉండాలి. అప్పుడు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ విడివిడిగా వస్తాయి. ఇప్పుడు ఈ లోతు తీసుకున్న అటువైపునకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ లోతు మన వైపునకు ఉంది, ఈ లోతు అటువైపునకు ఉంది. ఇప్పుడు మనం బ్లౌజ్కి కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా ఇట్లా పెట్టి కుట్టేస్తాం. ఇప్పుడు చూడండి, 2 హ్యాండ్స్ కూడా ఒక వైపునకే వచ్చేసినాయి, ఇంకా వేరే వైపునకి ఇంకొక సైడ్ హ్యాండ్ రాదు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సరి చేయాలి అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ లైనింగ్ పీస్, లైనింగ్ పై వైపునకు ఉంది, ఒరిజినల్ కిందికి ఉంది కదా. ఇప్పుడు ఈ పీస్ను కూడా సేమ్ దీనిపైన పెట్టేసేయాలి. ఎట్లా పెట్టాలి, ఈ లైనింగ్ 2 ఒకదానిపైన ఒకటి ఉండాలి, ఈ పై వైపున ఒరిజినల్ ఉండాలి, కింద వైపున ఒరిజినల్ ఉండాలి. లైనింగ్ 2 కూడా ఒకదానికొకటి టచ్ అవ్వాలి. ఇట్లా ఇట్లా వచ్చేలాగా ఫస్ట్ పెట్టండి. చివర్లు కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇటువైపున వచ్చేసి ఇదిగోండి క్లాత్ వచ్చి ఎక్స్ట్రా ఉంది, కింద వైపున క్లాత్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది. మళ్ళీ హ్యాండ్ని ఇట్లా తిరిగేసినప్పుడు ఇటువైపున ఎక్స్ట్రా ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం దీన్ని ఒక 1/2 ఇంచ్ వరకు లెంత్ తగ్గించాలి ఇప్పుడు దీన్ని. సో దానికోసం ఏ విధంగా చేస్తామంటే ఈ పీస్ మొత్తాన్ని కరెక్ట్గా అన్నీ కలిపి మధ్యలోకి ఫోల్డింగ్ చేయండి. ఇదిగోండి, ఎడ్జెస్ 2 కూడా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మనకి ఇక్కడ కర్వ్ షేప్ మళ్ళీ సపరేట్ ఇవ్వాలి. ఆ కర్వ్ షేప్ ఏ విధంగా ఇస్తామంటే ఈ లోతు తీసుకున్న భాగం ఏదైతే ఉందో ఇక్కడ వరకు మనం కట్ చేయాలి. సో అది ఏ విధంగా కట్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు నేను కట్ చేస్తాను డైరెక్ట్గా. పైనుంచి ఒక 1/2 ఇంచు తగ్గించాలి ఇక్కడ. ఇలా తగ్గించి ఇదిగోండి ఇలా ఈ లోపల వైపున లోతు తీసుకున్న భాగం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కటింగ్ రావాలి. మళ్ళీ
ఇదిగో టోటల్‌గా మనకిప్పుడు ఉన్న మెజర్‌మెంట్‌లో ఒక హాఫ్ ఇంచు క్లాత్ మొత్తాన్ని తగ్గించేసినాం. పై వైపున ఉన్న పీస్‌ను హాఫ్ ఇంచు కర్వ్ షేప్ మొత్తం తగ్గించేసినాం. ఇప్పుడు ఈ పీస్‌ని తీసేద్దాం. ఇది మనకి యూజ్ అవ్వదింకా. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ ఏ విధంగా రెడీ అవుతదంటే, లోతు తీయకంటే ముందు హ్యాండ్ ఏ విధంగా అయితే ఉంటదో అదే ప్రకారంగా రెడీ అవుతది. చూడండి ఇదిగో. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ కూడా ఈక్వల్ తక్కువలు రావింకా. ఇదిగోండి పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. ఈ కార్నర్స్, ఎడ్జెస్ సమానంగుంటాయి. ఇటువైపున ఎడ్జెస్ ఇదిగోండి ఇక్కడ 4 లేయర్స్ కూడా సమానంగుంటాయి ఇక్కడ. అంటే ఇది విడిపోతది. మళ్ళీ కుట్టు వేయాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌కి లోతు తీయనట్టుగా రెడీ అయితాయి ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ దీనికి లోతనేది తీయాలి. ఈ లోతు తీయడం కోసం మనకి ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఇప్పుడు. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు లోతు ఎక్కడ తీయాలి? మనకి లోతు తీసుకున్న భాగం మన వైపునకే ఉండాలి. ఇప్పుడు ఈ లోతు ఇటువైపునుంది. ఇందాకల అటువైపునకుంది గదా! ఇప్పుడు ఇటువైపునకొచ్చేలాగా లోతు ఇదిగోండి ఇక్కడ తీయాలిప్పుడు. ఈ లోతు తీయడం కోసం ఏం చేస్తామంటే ఇదిగోండి కరెక్ట్‌గా దీన్ని ఇట్లా వచ్చేలాగా పెట్టండి. ఇట్లా. అంటే మనకు నార్మల్‌గా లోతు తీయడం ఏ విధంగా చేస్తాం? హ్యాండ్ ఓపెన్ చేసుకొని మధ్యలో ఘాటు దగ్గర నుంచి ఒకవైపున లోతు తీస్తాం గదా! ఇక్కడ నుంచి 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఖర్చు ఏదైతే ఉంటుందో ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఈ రెండింటికి మధ్యలో 3/4 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్‌గా కర్వ్ షేప్ ఇచ్చుకుంటూ 3/4 ఇంచును కలిపి ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఈ పీస్‌ని మొత్తం కట్ చేసుకోవాలి. సో, కట్ చేసేటప్పుడు కూడా ఇదిగోండి ఈ విధంగా సన్నంగా వచ్చేలాగా చూసుకొని పీస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ మధ్యలో చిన్న ఘాటు పెట్టండి. ఇది ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఘాటు పెట్టండి. లేదు అంటే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు నడుము లూజు ఈ చంక రౌండ్ ఎంతుందో చూసి పెట్టేస్తాం. ఇది మధ్యలో జాయింట్ కోసం పెట్టింది. ఇక్కడ ఒక ఘాటు పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనకు లోతొచ్చేసి ఇటువైపున కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూసుకుందాం. ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు ఇదిగోండి. హ్యాండ్‌ని ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసరికి ఈ లోతు తీసుకున్న భాగం వచ్చేసి మన వైపునకొచ్చింది. ఈ లోతు తీసుకున్న భాగం వచ్చేసి మన వైపునకొచ్చింది. ఇందాకల ఈ లోతు భాగం అటువైపునకొచ్చినుండే. ఇప్పుడు ఈ లోతు మన వైపునకొచ్చేసింది. ఇప్పుడు మనకు హ్యాండ్స్ 2 లెఫ్ట్, రైట్ విడివిడిగా రెడీ అయిపోయినాయి. అయితే మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. అన్న మరి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అంత లెంత్ తగ్గిచ్చేసినాం గదా! మరి ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది గదా! మరి అట్లా తగ్గిపోయిన హ్యాండ్‌ని మరి ఎలా పెంచాలి అంటే కింద వైపున పెంచాలి. చూపిస్తాను చూడండి. అంతకంటే ముందు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయిపోయింది గదా! ఇదంతా. ఇదిగోండి ఇట్లా ఓపెన్ అయింది. ఈ ఎడ్జ్ పైనుంచి సాగదీయకుండా నిదానంగా కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ లెంత్ ఎలా పెంచాలో చూపిస్తా. అయితే ఇక్కడ మనం చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం గదా! ఇక్కడ ఏమవుతదంటే ఇట్లా కొంచెం మూలలాగా వస్తదండి. ఈ మూలను కొంచెం ఇదిగోండి ఇలా తీసేయాలి దీన్ని. ఏందంటే మనకు ఆల్రెడీ లోతు కట్ చేసినాం కాబట్టి ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసినప్పుడు లైట్ ఇట్లా వచ్చేస్తది. ఆ చిన్న ముక్కని కట్ చేసి ఇప్పుడు లైనింగ్ గొజ్జలు మొత్తం గూడా చంక భాగం ఏమాత్రం సాగకుండా నిదానంగా మొత్తం కుట్టు వేసేసుకుందాం. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ తగ్గిపోయిన ఈ పై వైపున ఏదైతే కర్వ్ షేప్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించినమో ఆ తగ్గిన హాఫ్ ఇంచ్ కింద పెంచాలి మనం. అది ఏ విధంగా పెంచాలి అంటే మనకిప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్‌ని కొంచెం ఎక్స్‌ట్రా ఒక స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకుందాం. అయితే ఒకవేళ బ్లౌజ్ పీస్‌లో ఉన్న ఈ క్లాత్ గనుక మీ దగ్గర లేకపోతే, ఈ బ్లౌజ్ పీస్‌లో క్లాత్ మిగలకపోతే ఈ కింద ఒక హాఫ్ ఇంచ్ పెంచడానికి క్లాత్ సెపరేట్ ఇంకొకటి తీసుకోవాలి. అది ఎట్లా తీసుకోవాలి? ఎట్లా స్టిచ్ చేయాలి? అనే దాని కోసం ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఒక వీడియో ఇస్తాను. ఆ థంబ్‌నెయిల్ పైన ట్యాప్ చేసి ఆ వీడియో మొత్తం కూడా చూడండి. లాస్ట్‌లో మీకు ఈ హ్యాండ్ లెంగ్త్‌ని మనం కింద ఈ బ్లౌజ్ పీస్ మన దగ్గర లేదు. ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. అవి మనకు యూజ్ అవ్వవు. సెపరేట్ ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ కూడా వేరేదేదో తీసుకోవద్దు మళ్ళీ. అది ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎట్లా అనేది ఆ వీడియోలో క్లియర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే పీస్ కొంచెం స్ట్రెయిట్ పీస్ తీసుకుందాం. ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకోండి. అయితే ఈ స్ట్రెయిట్ పీస్ వెడల్పు వచ్చి ఒక 2 ఇంచులు వచ్చేలాగా తీసుకోండి మీరు. ఓకేనా? 2 ఇంచుల ఈ పీస్‌ని ఫోల్డింగ్ చేసేసరికి ఒక పీస్ 1 ఇంచ్ అవుతది. 2 ఇంచుల వెడల్పు ఉన్న స్ట్రెయిట్ పీస్‌ని ఫోల్డింగ్ చేయాలి. సో, ఇప్పుడు ఏమవుతది? 1 ఇంచ్ అవుతది. ఇలా 1 ఇంచ్ ఉన్న ఈ క్లాత్‌ని దీని పైన పెట్టి, ఈ చివరన పావు ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. మనకిప్పుడు హాఫ్ ఇంచ్ లెంత్ తగ్గించినాం కదా పై వైపున. ఆ హాఫ్ ఇంచు కవర్ అవ్వాలి అంటే 2 ఇంచుల స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి. దాన్ని ఫోల్డింగ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ చేసి ఈ చివరన పావించు మాత్రమే ఖర్చు ఉండేలాగా చివరి నుంచి జాయింటింగ్ చేసేసుకోవాలి ఈ హ్యాండ్ పీస్ పైన. మనకేమవుతదంటే దీంట్లో ఒక పావించు తగ్గిపోతది. మీరు అనుకోవచ్చు అన్న మరి పావించు తగ్గిపోతది కదా 1 ఇంచ్‌లో. మరి ముప్పావించు మిగులుతది. ఇప్పుడు పావించు కుట్టు వేసినాం. ఇంకా ముప్పావించు ఉంటది కదా! మనం పైన తగ్గించింది హాఫ్ ఇంచు మాత్రమే కదా! మరి ముప్పావించు లెంత్ పెరుగుతది కదా అని చెప్పి. అయితే ఇప్పుడు ఈ పీస్‌కి ఏదైతే పావించు తగ్గించినామో ఇక్కడ హ్యాండ్ పీస్ కూడా ఒక పావించు ఎళ్ళిపోతది ఇక్కడ తగ్గిపోతది ఇది. సో, ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పావించు తగ్గిపోతది కాబట్టి,
ఈ 1 ఇంచ్‌లో పావించు బోన్ ఏదైతే ముప్పా ఉందో అందులో ఒక పావించి వెళ్ళిపోయి మళ్ళీ మనకు హాఫ్ ఇంచ్ రెడీ అవుతుంది. సో, పై వైపున ఏదైతే హాఫ్ ఇంచ్ తగ్గించినామో అదే హాఫ్ ఇంచ్ ఈ విధంగా రెడీ అవుతదనమాట. సో, ఇదేందంటే ఈ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఖర్చు ఉంది గదా! ఈ ఖర్చు ఎడ్జ్ పైన ఒక కుట్టు వేయండి. ఒకవేళ మీకు నార్మల్‌గా ఓవర్‌లాక్ మిషన్ ఉందనుకోండి, చివరన ఓవర్‌లాక్ జేసుకోండి. ఇప్పుడు నేను ఓవర్‌లాక్ జేస్తాను దీనికి. ఇట్లా ఎడ్జ్ పైన కుట్టు వేయడం వల్ల పీకలు అవి లేవకుండా ఉంటది. లేదంటే ఓవర్‌లాక్ జేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం లోపలికెళ్ళిపోయేలా దీన్ని తిప్పండి ఇట్లా. ఇదిగోండి ఇప్పుడు ఖర్చు కిందికి లోపలికెళ్ళిపోతది ఇట్లా. ఇట్లొచ్చేలాగా తిప్పి, ఈ పైన ఎడ్జ్ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుందాం. లేదు అంటే మీకు నీట్‌గా ఐరన్ జేసేసుకున్నా సరిపోతది. ఇప్పుడు నేను దీనికి ఏం జేస్తానంటే, ఈ కింద ఓవర్‌లాక్ జేస్తాను దీనికి. ఓవర్‌లాక్ చేసి దీని పైనుంచి ఐరన్ జేస్తాను. టాప్ స్టిచ్చు అట్లాంటివేం వెయ్యనింక. సో, ఏందంటే మనకు హ్యాండ్స్ 2 కట్ జేసేటప్పుడు ఒకటే వైపునకే హ్యాండ్స్ వచ్చేలాగా మనం కట్ జేస్తే మిస్టేక్ జేసినప్పుడు, ఆ మిస్టేక్ ఈ విధంగా పైన కర్వ్ షేప్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిచ్చేసి, ఆ తగ్గిచ్చిన హాఫ్ ఇంచ్‌ని మనకిక్కడ పెంచుతాం. ఈ పెంచేటప్పుడు గూడా ఎక్స్‌ట్రా క్లాత్ తీసుకోవాలి. బ్లౌజ్ పీస్‌లో ఉన్న క్లాత్ ఉంది గాబట్టి నేనిక్కడ తీసుకున్నా. ఒకవేళ బ్లౌజ్ పీస్‌లో క్లాత్ మన దగ్గర లేకపోతే, ఏ క్లాత్ తీసుకోవాలి మరి ఎట్లా అడ్జస్ట్ జేయాలనేది ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తాను లాస్ట్‌లో. దానిపైన ట్యాప్ జేసి లాస్ట్ వరకి చూడండి మీకు క్లియర్‌గా అర్థమైపోతది. సో, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌ని గూడా ప్రిపేర్ జేసుకోవాలి. ఇదిగోండి. 2 హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇట్లా. అంటే మనకు తగ్గిపోయిన హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెంచేస్తాం. ఇంకోటేందంటే ఒక చిన్న డిజైన్ లాగా ఉంటది. పట్టీలాగా ఉంటదనమాట. మీకు కావాలంటే దీని లోపల బక్రమ్ క్యాన్వాస్ కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టినా కూడా ఇంకొంచెం డిజైన్‌గా స్టిఫ్‌గా పట్టుంటది. ఓకేనా? సో, ఇప్పుడు హ్యాండ్ లెంత్ అంటే మనకు హ్యాండ్ కట్ జేసేటప్పుడు బై మిస్టేక్‌లో 2 హ్యాండ్స్ ఒకే వైపున కట్ జేసినప్పుడు దాన్ని మళ్ళీ ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసి సరిజేయాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్? సో, ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ గనుక నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ జేయండి. అదే విధంగా ఇట్లాంటి మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారు గాబట్టి, మీకు తెలిసిన టైలరింగ్ చేసేవాళ్ళు గావచ్చు, నేర్చుకునే వాళ్ళు గావచ్చు, వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ జేయండి. ఈ టిప్ వాళ్ళకి గూడా దాదాపుగా యూజ్ అవ్వచ్చు. ఓకేనా? అదే విధంగా ఇట్లాంటి టిప్స్ మీకు రెగ్యులర్‌గా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకొని, పక్కన బెల్ ఐకాన్ గూడా ఆల్ సింబల్‌లో బెట్టుకోవాలి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.